యేసుక్రీస్తు వారు శ్రమ పొందుతారని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిందే చెబుతా ఉన్నాను. సో ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు చెప్పబడిన ప్రతి వాక్యం కూడా యేసుక్రీస్తులో నెరవేరింది పిల్లారా. ఏది కూడా తప్పిపోకుండా నెరవేరి అంటే ఎంత అద్భుతం అండి. చాలామంది అంటారు దేవుడు లేడంటాడు. వాళ్ళ యొక్క అనుభవంలో చదివిన ఒక 15-20 సంవత్సరాల చదువుకే ఎంత గర్వము అహంకారం విర్రవీగ దుష్టత్వం ఉంటే చూడండి, గ్రంథాలు సంవత్సరాల తరబడి ఖచ్చితంగా మేళ్ళు బైబిల్ గ్రంథం పిల్లారా ఆది నుండి నేటి వరకు మేళ్ళు చేస్తానే ఉంది, మంచి చేస్తానే ఉంది, తప్పుని ఖండిస్తుంది, పాపాన్ని ఖండిస్తుంది. వ్యభిచారం చేయొద్దంటుంది, మంచిదే కదా. దొంగతనం చేయొద్దంట, మంచిదే కదా. త్రాగొద్దంటుంది, మంచిదే కదా. అబద్ధం ఆడొద్దంటుంది, మంచిదే కదా. మోసం చేయొద్దంటుంది, మంచిదే కదా. తల్లిని తండ్రిని సన్మానించని చెబుతుంది, మంచిదే కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది, మంచిదే కదా. కృప ఉంది దేవుని వాక్యంలో. ముందే చెబుతున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. లేకపోతే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, తెలివినిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు ముందే.